అందువల్ల నలుగురికి అవకాశం కుదరదు. అట్లయినా నేనే తెలిపాను. మేడం వచ్చి మాట్లాడకి మా అమ్మ అతనిని మేడం ఇంటికి వెంట పెట్టుకుని వచ్చింది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద ధర్మం కదా. అవును. అందుకని కూర్చున్నామని కుర్చీ వేసి తాంబూలం వేయగా అతనేమో వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టానండి. ఎవరా సుబ్బారావు? వాడి సంగతి రేపు చెబుతాను. అంత నాకు చిరా కలిగి మేడం నేను చక్కా పోయింది. అమ్మ నా మనసు కనిపెట్టి తోడు చూపుడు కలి మిష మీద అతని దొడ్డిలోని తీసుకుపోయి ఆ దాన్ని ఆవలకు సాగలింటుంది. మీరు నమ్ముడు నమ్మకొండు నడిచిన సంగతి మాత్రం ఇంటి వేదేమమ్మా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీకు నాకు నచ్చుంటా అబద్ధమాడమని నా నమ్మకం. మీ తోడనే కాదు, నేనెవ్వరి తోడన అబద్ధమా. ఈ దేవనర్తకి ఈ కులమును పుట్టవలసినది కాదని చిన్నలు పెద్దలు సాగించడానికి ఇదే కారణం. సందేహమేమి? ఎవరి వాడే నేను నిన్ను ఎన్నిసార్లు త్యాగంపలేదు. కందువ మాటలు కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏ బోడికములు దైవం తొడుగుగా ధనికురాని తాడి పట్టేతోడు చేతులు చేవం రాకుడు తోడు హృదయం ముప్పు ముక్క తోడు చేయుచుడు. ఇదంతా చావుకప్పుడు చల్లగా చెప్పడికే కావాలి. ఇప్పటికిచ్చే కానీ 2-3 దినాలలో తప్పక సానుకూలం ఎప్పటి బాధమే దిగినది. ఇది వరకు రేపు 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 ఆ రేపటికి ఇప్పుడు 2 త్రోపులు కూడా తగిలినాయి. కాదు నా మాట ఖరాబ్ అప్పుడు నీకు తోచినట్టాను. ఇదిగో అటువంటి తుంటని ఇప్పుడు తొండ చేయి చూపినా అంతట మరి ఒక తుంటని ఆశ్రయించిన ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆవతాలకు తొంట చేయి చూపి ఆ తొంట చేతులు తెచ్చి మా ఇంట్లో కూర్చుంది. మాట శాంతముగా నీకే మడిపడి నేనేమి చెప్పగలను. చిరాకు మాని చెబడతాను ఇప్పటికి 20 దినమండి విని విని నా ప్రాణం పిసిగిరు. ఇంకా ఏం వినను. మధ్యాహ్నం మీరు వెళ్ళి నేను బదులు మా అమ్మ
నన్ను కోసిన కోతలకు నేను కనుక భరించదని కాదు వేరొకరైనచో మనలో మాకం మింగి చావలసినది. ఇంకా నేను పడలేను. ఇంతక మీ దాని మీరు అయ్యో అటు నిన్ను విడిచి నేను బతకగలరా? వీడికి ప్రాణములు మిత్రుల విడచికి మరి నా ఎన్నేమి దోషం ఉన్నదండి. ఈ నెలలో మీరు ఎర్రని ఏగానే వేసి